అని ఆయన చెప్తే ఈయననేమో లేదు లేదు ఇక్కడ నీళ్ళు వస్తలేవు అంటాడు. మరి షెకావత్కు మతి లేదా, నీకు మతి లేదా? ఆయన పేరేంది, ఆ తుడు అన్నట్టు ఆయనకు మతి లేదా, నీకు మతి లేదా? అసలు నరేంద్ర మోడీ వచ్చి నలా తిప్పిపోయింది మరి ఇక్కడ గజ్వెల్ల, ఆయనకు మతి లేదా, నీకు మతి లేదా? లేక మీ ఇద్దరికి శృతి లేదా? ఏదో తెలియదు మాకైతే. నోటికొచ్చినట్టు మాట్లాడు, అడ్డగోలు చిల్లరమల్లర మాటలు మాట్లాడు. నాకు ఇంకా గమ్మత్ ఏమనిపించింది అంటే, అసలు ఎందుకు వచ్చిండి ఈయన? నిన్న ఏదో జరిగిపోయింది, ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిందని వచ్చిండు. ఏమైంది అసలు? ఆయన ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్. ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకు తెలియదు, ఆయన ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారో ఆయనకు తెలియదు. ఆయన గుండుని తీసి ఆయనతో గుద్దుకుంటుండు బండకు. మీరు చూడండి వీడియో చూడండి, నేను చెప్తలేను, ప్రామిస్ చెప్తాను, మీరు చూడండి, లైవ్లు ఇచ్చిండ్రు. ఆయన దానిలోకి లైవ్ పెట్టుకోండి. ఇంకా దరిద్రం ఏంటంటే గుండును దని బండకు గుద్దుకుంటుండు. మా పోలీసు వాళ్ళు ఆపినరు. ఇప్పుడు బండి పోతే బండి ఫ్రీ వస్తుంది, గుండు పోతే గుండు ఫ్రీ వస్తుందా? బండి పోతే బండి ఫ్రీ వస్తుంది కరెక్టే, గుండు పోతే గుండు ఫ్రీ వస్తుందా? ఎవరు చెప్పాలా పిచ్చోనికి? మేము గదే పోలీసు వాళ్ళు పాప అట్లా కాదురా బాయ్, నువ్వు కావాలంటే కొట్లాడు, జనంలో ఓళ్ళు ఒలిపెట్టు, అది చేయరా అంటే నేను గుండు వల్ల కొట్టుకుంటా, మీరు వల్ల కొట్టిరని చెప్తా, కేసీఆర్ కొట్టించిండని చెప్తా. ఇదా ఎందుకు నీ ఆందోళన? నాకు అర్థం కాదు. నువ్వు ఏం పొడిచినావు ఉద్యోగులకి ఈ దేశంలో? రాజకీయం ఇదా వ్యవహారం? దీనికోసం నువ్వు వస్తావు, వాడు గుండు వల్ల కొట్టుకోకపోతే వాడిని పోలీసు వాళ్ళు ఆపితే, ఆయన ఎవరు జడ్జి గారు జైల్లో పెడితే అదేదో మాకు సంబంధం ఉన్నట్టు. జడ్జి గారే కదా 14 రోజులు రిమాండ్కి ఇచ్చింది, మళ్ళీ ఇవాళ ఇంకో జడ్జి కాదు ఇచ్చిపెట్టమన్నాడట. సరే పిచ్చోళ్ళని అరగడ్డకు పంపుతామా లేకపోతే బయటకి ఇచ్చి పెడతామా ఆయన ఇష్టం, జడ్జి గారు ఇష్టం. కానీ కాకపోతే గుండు వల్ల కొట్టుకుంటే పోలీసు వాళ్ళు ఆపితే కూడా తప్ప? అదే జరిగిపోయినట్టు, ఆయన ఏదో మహానాయకుడు అయినట్టు, ఆ మహానాయకునికి ఏదో ఈ మహానాయకుడు తోడై ఈయనొచ్చి పిచ్చివాగుడు. అందుకే నేను నడ్డాకు చెప్తా ఉన్నా, నువ్వు నీ పార్టీ, మీ బక్వాసు, మీ జుమ్లా, మీ ఎర్రగడ్డ మాటలు, మీ ఎర్రగడ్డ పనులు, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అరపైసా పని చేసిందా నీ ప్రభుత్వం? దేశంలో ఎవరికేం చేసింది నీ ప్రభుత్వం? ఒక సెక్షన్కి ఇది చేసినామని చెప్తావా? హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్, హైయెస్ట్ ఫ్యూయల్ రేట్స్, హైయెస్ట్ ఇన్ఫ్లేషన్, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ క్లోజర్ నీ ప్రభుత్వంలో కాలే? 7.5 ఏళ్ళల్లా ఇప్పుడు చెప్పినావు కదా, గిన్ని కథలు చెప్పినావు కదా, మోడీ ఒక్కటనే చేసిండా? ఇంటింటికి నీళ్లు, ఇంటింటికి కరెంటు, ఇంటింటికి టాయిలెట్, బుల్లెట్ రైళ్లు ఉరుకుతున్నాయి మొత్తం దేశం అంతా. ఎటువంటి మాకు కనబడకుండా అట్లా తెలంగాణను బైపాస్ చేసుకుంటూ పోతున్నాయి మాకు తెలియకుండా. ఇట్లున్నది కథ వీళ్ళది. ఇట్లా మళ్ళీ ఇవన్నీ అంటేనేమో హమ్లా, ఈడీఐ, ఈడీ, సిబిఐ, ఐటీ, మా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, వాటిని ఉసుగొలుపుతాం వేట కుక్కల్లాగా, మేము ఇది ఇరికిస్తాం. ఇది ఒక్కటే మీకు తెలుసు. పక్కా చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రజల సాక్షిగా ఏ రాష్ట్రాన్ని అయితే సాధించినామో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బరాబర్ మేము ముందుకు నడుచుకుంటూ పోతాం. మీలాంటి వాళ్ళు ఎంత మురిగినా, ఎన్ని అడ్డమైన మాటలు మాట్లాడినా పట్టించుకోం, బ్రహ్మాండంగా పురోగమిస్తూ పోతుంటాం. మీ దిక్కుమాలిన పాలన చెండాడతాం, చీల్చి చెండాడతాం. ఎట్లా అయితే మన టెక్స్టైల్ విషయంలో ఎండగట్టినామో, జీఎస్టీ విషయంలో, ఎట్లా అయితే మన వడ్ల కొనుగోలు విషయంలో మిమ్మల్ని ఎండగట్టినామో, ఎట్లా అయితే నిరుద్యోగం విషయంలో ఎండగట్టినామో, ప్రతి అంశం మీద మిమ్మల్ని వేటాడతాం. పునర్విభజన చట్టంలో మీరు ఇచ్చిన ప్రతి మాట మీద మిమ్మల్ని వెంటాడతాం, వేధిస్తాం, ఎంబడబడతాం, ప్రజల తరపున వేధిస్తామంటే మళ్ళీ వేరే అర్థం చేసుకున్నారు మీరు. ప్రజల తరపున తప్పకుండా క్వశ్చన్ చేస్తాం, నిలదీస్తాం, గల్లా పట్టుకుని అడుగుతాం, బరాబర్ అడుగుతాం. ఏం చేస్తారో చేసుకోండి, తప్పకుండా ఎక్కడిదాకంటే అక్కడిదాకా కొట్లాడడానికి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి చెప్పింది సరిపోయింది అనుకుంటున్నాను మళ్ళొకసారి భావిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 107 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన వాళ్ళు ఒక దగ్గర 1000 ఓట్లతో గెలిచి, ఓ దగ్గర ఏడుచుకుంటా నన్ను చంపుకుంటారా సాదుకుంటారా అని ఏడుచుకుంటా గెలిచి, అదో గెలిపావా? నాకు అర్థంగా దాని పెద్ద ఒక గెలుపు గెలిచి 107 సీట్లలో. ఇప్పుడు అంత దూరం కాదు. నడ్డా సొంత స్టేటు హిమాచల్ ప్రదేశ్, బీహార్లో పుట్టిండు, హిమాచల్లో. మరి మొన్న అక్కడ ఉప ఎన్నికలు ఓడిపోయింది బీజేపీ హిమాచల్లో. అందరికీ దుప్పటి కప్పుకొని ఏడుస్తున్నాయి వాళ్ళ ఇంట్లో. నడ్డా గారి పార్టీలో, నరేంద్ర మోడీ గారి ఇంట్లో అందరు దుప్పట్లు కప్పుకొని ఏడుస్తున్నారు. అందరూ దిగజారిపోయి నైతిక స్థైర్యం కోల్పోయి ఇక పార్టీ పనిచేయం, మేము ప్రభుత్వ పని చేయమని పండుకున్నారా? ఎవరో పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎలక్షన్ ఏముందా? నువ్వేం టెన్షన్ పడకు. ఆల్ గెస్ట్ సార్ వెల్కమ్, ఆల్ గెస్ట్ సార్ వెల్కమ్. వాళ్ళ దిక్కుమాల ప్రభుత్వం గురించి చెప్తుంది. దేశంలో చూడరాదే భయమా? భయపడితే ఇక్కడ దాకా వస్తామా? భయపడితే తెలంగాణ వస్తుందా? కాబట్టి గా టెన్షన్ మీకేం అవసరం లేదు. గీ పిచ్చోళ్ళకు భయపడేంత సీన్ ఎవరికి లేదు. గీ తాటాకు చప్పులకు, వీళ్ళ ఉడత ఉప్పులకు భయపడేవాళ్ళు ఇంకేమైనా ఉండొచ్చు మార్కెట్లో, కానీ ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడు తెలంగాణలో. ఇప్పుడు ఎవరైనా మంచోళ్ళు మాట్లాడితే, ఎవరైనా కొద్దిగా నెత్తున్నోడు మాట్లాడితే సమాధానం ఇస్తాం. నెత్తి మీద బొచ్చు లేదు, వానికి తలలో రొచ్చు తప్ప ఇంకేం లేదు, వాని గురించి ఏం మాట్లాడతాం? ఇది కూడా చెప్పాలి. ఒక్క నిమిషం. ఇక కొంతమంది అవలగాలు అది కూడా మాట్లాడుతారు, అది కూడా చెప్తా అయిపోతుంది. ఇప్పుడు నేను నల్గొండలో పోయింది 31 తారీఖు నాడు. గవర్నమెంట్ కావాలంటే ఉత్తర్వులు తీసుకొని చూడండి, 1వ తారీఖు నుంచి ఉత్తర్వులు అమల్లోకి వచ్చినాయి. ఇక తప్ప, అది కూడా తప్పేనా? ఇక మరి లాస్ట్ ఇయర్ అంతా తీద్దామా లెక్కలు? ఇప్పుడు ప్రధానమంత్రి మరి ర్యాలీలు తీస్తుండు. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో జోర్దార్ లక్షల మందితో పొద్దున ర్యాలీలు, సాయంత్రం మాస్క్ పెట్టుకొని టెలికాన్ఫరెన్స్లు. మరి దాన్ని ఏమంటారా?
నేను చేసింది తప్పు ఒప్పు అంటలేను. నేను గైడ్ లైన్స్ వచ్చింది అమల్లోకి వెళ్ళి ఫస్ట్ నుంచి మేమేం వైలేట్ చేయలేదే. ఫస్ట్ నుంచి మేము వైలేట్ చేసినామా? నా ప్రోగ్రామ్ ఖమ్మంలో ఉంటే రద్దు చేసుకున్నా, నా ప్రోగ్రామ్ ఇంకో కాడు ఉంటే రద్దు చేసుకున్నా, 4వ తారీఖు ఖమ్మం పోయేది ఉండే, నేను రద్దు చేసుకున్నా. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ని ఇంకోటి మేము ఇచ్చిన గైడ్ లైన్స్ కాదు అది. ఇంకొక మాట కూడా చెప్పాలి ఇక్కడ. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమో కోవిడ్ గైడ్ లైన్స్ అని విడుదల చేస్తుంది, ఇక్కడ వాళ్ళ పార్టీ అధ్యక్షుడేమో కోవిడ్ గైడ్ లైన్స్ను ఉల్లంఘిస్తాడు. మరి మెంటల్ బ్యాలెన్స్ ఎవరికి పోయింది? అక్కడ ఆయనకు పోయిందా, ఇక్కడ ఈయనకు పోయిందా? వాళ్ళకు వీళ్ళకు సంబంధం లేదా? గైడ్ లైన్స్ ఇచ్చినోనికి గైడ్ లైన్స్ పార్టీ అధ్యక్షునికి ఇక్కడ సంబంధం ఉండదా, శృతి ఉండదా? మరి ఎవరికి పోయింది మెంటల్ బ్యాలెన్స్? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.